కళ్ళు తెరుస్తాము. ఐస్ బ్లింకింగ్ చేస్తూ కళ్ళు తెరవాలి. ఒకసారి కళ్ళు తెరిచాక ఎట్టి పరిస్థితుల్లో క్లోజ్ చేయకూడదు. Look up, look down, 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 up, 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 down. Center. Slowly close your eyes. ఒకసారి డీప్ బ్రీతింగ్, దీర్ఘ శ్వాస. Up, down, 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 up, down. Center. పామింగ్, రెండు చేతులు రుద్దండి బాగా. ఈ పాటికి మీకు ఇది అలవాటు అయి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు. అయినా సందేహం ఉంటే కళ్ళు తెరవచ్చు. చేతులు బాగా రుద్దాలి. ఇంకా రుద్దండి, బాగా రుద్దండి. అరచేతులు వెచ్చగా అవ్వాలి. ఇంకా రుద్దండి. ఇప్పుడు చేతులు కప్స్లా చేసి కంటి మీద పెట్టండి. రిలాక్స్. కళ్ళు మూసి ఉంచండి. కళ్ళు మూసి ఉంచి మనసు కనురెప్పలకు కనుగుడ్లకు అరచేతులకి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్, ఆ శూన్యం మీద ఉంచండి. అరచేతుల్లో ఉన్నటువంటి వెచ్చటి శక్తి కంట్లో ఉన్న దోషాన్ని ఎలా లాగేస్తుందో కూడా అనుభూతి పొందండి. ఒక చెమ్మ లాంటిది, ఒక చెమట రూపంలో కంట్లో ఉన్న దోషాలు బయటికి వెళ్తున్నాయి. అనుభూతి పొందండి. నడుము నిటారుగా, కళ్ళు ప్రశాంతంగానే మూసి ఉంచండి. ముఖం మీద చిరునవ్వుతోటి.
కాళ్ళు కానీ నడుము కానీ కొంచెం ఇబ్బందిగా అలసటగా ఉంటే దీని తర్వాత మనం విశ్రాంతి ఇస్తాం. దాని గురించి మర్చిపోయి మనసంతా సంతోషంతో కంట్లో జరుగుతున్న మార్పుని గమనించండి. కళ్ళకి మీరు ఇస్తున్న విశ్రాంతిని గమనించండి. కళ్ళు ఏ విధంగా మెరుగవుతున్నాయో, బలంగా తయారవుతున్నాయో, ఎంత పటిష్టంగా తయారవుతున్నాయో ఇట్ షుడ్ బి స్లో. శ్వాస దీర్ఘంగా తీసుకోండి, కానీ నిదానంగా మెల్లిగా నడవాలి. ఈ 2 ఎక్సర్సైజెస్ వల్లే మీ కంటికి, మీ మనసుకి, ఈ తల భాగాలన్నిటికీ ఎంత ఉపయోగం వచ్చిందో గ్రహించే ఉంటారు. కాళ్ళు నడుము కొంచెం అలసటగా ఉంటుంది కాబట్టి వాటికి విశ్రాంతి ఇద్దాం. 2 కాళ్ళు బయటకు చాపండి. చేతుల సహాయంతో నడుముని వెనక్కి ఉంచేసేయండి. తల కూడా బ్యాక్ వదిలేసేయండి. ఇప్పుడు కాళ్ళని ఫ్రీగా ఆడించండి. మనసు కాళ్ళ మీద ఉంచండి. కాళ్ళకి విశ్రాంతి లభిస్తుంది. పూర్వకంగా కూర్చోండి కంఫర్ట్గా. ఇప్పుడు మకార ఉచ్చారణ ద్వారా కంటికి ఇంకా విశ్రాంతి ఇద్దాము. కంటిని ఇంకా ఆరోగ్యవంతం మెరుగుపరుద్దాము. అది ఎట్లా అంటే ఇందాకట్లాగే పామింగ్ ఎట్లయితే చేస్తామో అట్లాగే పామింగ్లో ఉంచి మకారం ఉచ్చరిస్తాం. అంటే నోరు మూసేసి ఉంచి అని ఉచ్చరిస్తాము. ఆ సమయంలో మనసంతా కళ్ళ లోపల ఉంచుతాము. కళ్ళ లోపల ఎలాంటి విశ్రాంతి మనకి లభిస్తుందో, కంటి చూపు దృష్టి ఎలా పెరుగుతుందో కూడా మనం అనుభూతి పొందుతాము. ఈ మకారం ఉచ్చరించేటప్పుడు కేచరి ముద్ర పెడితే చాలా ఉపయోగం. అది ఎట్లా చేయాలి అంటే నాలుక కొన మడిచి నాలుక పై అంగిటికి తాకి ఉంచేటట్టు, సాఫ్ట్ ప్యాలెట్. వీ హ్యావ్ టు ఫోల్డ్ అవర్ టంగ్. నాలుక మడిచి అంగిటికి తాకించి ఉంచండి. ఎట్లయితే రా రా హ్ర హ్ర రా రకారం, రకారం అనేటప్పుడు నాలుక ఎట్లయితే తగులుతుందో అలా పెట్టి ఉంచండి. ఆ రా అన్నప్పుడు ఎట్లా అయితే నాలుక తగులుతుందో దాన్ని కేచరి ముద్ర అంటారు. ఆ విధంగా నాలుక మడిచి పైకి పెట్టి ఉంచండి. ఇప్పుడు 2 చేతులు మళ్ళీ రుద్ది మీరు నాలుక అట్లానే పెట్టి ఉంచండి. 2 చేతులు బాగా రుద్ది కళ్ళు మూసి ఇందాకట్లాగే పామింగ్ చేసి ఉంచండి. ఇప్పుడు మకారం ఉచ్చరిద్దాం. గాలి తీసుకోండి, నాతో ఉచ్చరించండి. మళ్ళీ గాలి తీసుకోండి, మళ్ళీ ఉచ్చరించండి, స్టార్ట్ చేయండి. కంటిన్యూ మీరు కొనసాగించండి. ఇలా ఉచ్చరించేటప్పుడు కళ్ళు ప్రశాంతంగానే మూసి ఉంచండి. మనసంతా తల లోపల ఉంచండి. కళ్ళలో ఎలాంటి శక్తి తయారవుతుందో, మెదడులో ఎలాంటి శక్తి ఉద్భవిస్తుందో, తల నిండా కూడా ఎలా చైతన్యవంతం తయారవుతుందో గమనించండి. మళ్ళీ గాలి తీసుకోండి. ఇంకా మీకు సమయం దొరికితే రోజు సాధన చేసేటప్పుడు 5 సార్లు చేయండి, 10 సార్లు చేయండి. ఎంత ఎక్కువ చేస్తే మనకి అంత ఎక్కువ శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి.